రంగం బలోపేతమే లక్ష్యం. కర్నూలు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025లో భాగంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు నంద్యాల జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ వై నాగేశ్వర యాదవ్ అధ్యక్షత వహించారు. సహకార సంస్థల బలోపేతం, రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలపై వర్క్ షాప్ లో చర్చ జరిగింది. సహకార సంస్థలు అందరికీ మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తాయి అనే ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇతివృత్తానికి అనుగుణంగా సహకార రంగం సమగ్ర అభివృద్ధికి జీసీఎంఎస్ పోషిస్తున్న పాత్రను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వై నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ సహకార సంస్థలను మరింత బలోపేతం చేసి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా కృషి చేస్తామని అన్నారు. మనదే కట్టి ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ ప్లస్ అన్ని బ్యాంకులు వచ్చేసి ప్రైవేట్ బ్యాంకులు అంటే వేరే ప్రైవేట్ సంస్థల్లో ఉంటాయి సార్. మన దాంట్లో ఏర్పాటు చేసి మనకే రెండు వాళ్ళు ఇస్తే మనకు సంస్థలు బాగుంటుంది సార్. అలాగే నందికొట్కూరులో మన స్థలం ఉంది సార్, దాదాపు 2 ఎకరాల పైన ఉంది. దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ఒక రైస్ మిల్ కానీ, ఒక కందిబ్యాల మిల్ కానీ ఏదైనా మనకి, ఎందుకంటే అటుపక్క మనకు కర్నూలు జిల్లాలో యాదవ్ గారికి సన్మానం చేస్తున్నామని గట్టిగా చెప్పట్లు. మన చైర్మన్ గారికి సన్మానం జరుగుతుంది. సో మరి మన ఎంపీ గారు అన్నట్టు ఇంత మంచి వ్యక్తి మీకు చైర్మన్ గా రావడం మన అదృష్టం అన్నట్టు. నిజంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఒక చైర్మన్, ఇంత మంచి చైర్మన్ అందరికి వచ్చినందుకు అందరూ గర్వపడాలండి, నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో మరి ఫ్యూచర్ లో ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి అందరినీ హ్యాపీగా ఉంచేలా చేస్తారని. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగంగా డీసీఎంఎస్ వర్క్షాప్ లో భాగంగా ఈరోజు డీసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి నాగేశ్వర యాదవ్ గారి అధ్యక్షతన కర్నూలు పట్టణంలో ఈరోజు డీసీఎంఎస్ వర్క్షాప్ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్క్షాప్ లో మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదివరకే ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నటువంటి కందులు, జొన్నలు ఇవి మాత్రమే కాకుండా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కొర్రలు, సజ్జలు, ఇంకా ఏవైనా కూడా పరికలు, ఇటువంటి పంటలు పండితే కూడా వాటిని కూడా ప్రొక్యూర్మెంట్ చేసి గవర్నమెంట్ పంపాలా మార్కెట్ ద్వారా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంతేగాక ఈ సహకార సంస్థను బలోపేతం చేసేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము ఈ సంస్థ బలోపేతానికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈ సహకార సంస్థ అనేది డీసీఎంఎస్ సంస్థ అనేది చాలా గొప్పది. ఎందుకంటే రైతులకు అటు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి సంస్థ ఇది. కాబట్టి ఈ సంస్థ ద్వారా ఎందుకంటే రైతులు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి కొంచెం ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ కాంచే పంటల్ని ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ఈ సంస్థకే సాధ్యం. కాబట్టి ఈ సంస్థ ద్వారా అన్నింటినీ సేకరించి ఖచ్చితంగా వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా ప్రకటించేటట్టు చేసి రైతులకు పక్షపాతాలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంతోనే రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డీసీ సహకార సంస్థ ద్వారానే ఖచ్చితంగా ఈ పంటలన్నింటినీ సేకరించి మార్కెట్ ద్వారా వాళ్ళకు ఖచ్చితమైన ధరలకు వాళ్ళకు కేటాయించి ఈ సంస్థను ఖచ్చితంగా అభివృద్ధి పథాలు నడపడానికి మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. హెల్ప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పనిచేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా చెడ్డ జరగదని సందర్భంగా మరి మిమ్మల్ని అందరినీ ప్రార్థించు. మన వెనక తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 24 గంటలు కష్టపడతారు. లోకేష్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ అనేక సంస్థలు తీసుకొస్తా ఉన్నాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. మీరు చేయాల్సిన పని ఒక్కటే, ఈ కాలానికి తగ్గట్టు ఇంకా మనం మా పాతది మా నాన్న కాలంలో దూల పెద్దుండే, మాకు ఇప్పుడు దూల పెద్దు వచ్చినాయి. రకరకాల రైతులకు కావాల్సిన పరికరాలు వచ్చినాయి, మరి రైతులకు కావాల్సిన టెక్నాలజీ వచ్చింది. వీటన్నిటిని మనం అందిపుచ్చుకోవాలా. మన బ్రాంచెస్ లో మనం ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన మనం టెక్నాలజీని అందించినట్లయితే మన సంస్థని ఇంతకుముందు ఆదరించినట్లే మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మన సంస్థకు వస్తారు, ఖచ్చితంగా ఆదరిస్తారు. మీరంతా రైతులతో మంచి సంబంధాలున్న మరి ఎంప్లాయీస్, మరి మీరు ఎందుకు వేరే విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీరు
ఈ రోజు ఈ టెక్నాలజీకి తగ్గట్టు మనం మన సంస్థ పనిచేస్తే మరి పూర్వవయం తప్పకుండా వస్తుంది. దానికి ఇక్కడ ఉన్నంత వేదిక మీద ఉన్న వాళ్ళందరి ఆశీర్వాదం మనకు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఈ సో మరి ఆ రోజు చెప్పినట్లుగా మరి మన ప్రియతమ చైర్మన్ గారు ఎంప్లాయీస్ గురించి ఆలోచించి సో నిజంగా అప్పుడు ఎప్పుడు అడిగాక కృతజ్ఞత కాదు సార్, ఇప్పుడు ఆయన నమ్మి మీ అందరు ఎంతమంది ఆయనకు కృతజ్ఞతగా చెప్పట్లేస్తారో చూద్దాం.